ఎలక్షన్ సెక్యూరిటీకి రెడీ అయ్యారు పోలీసులు. భారీగా సిబ్బందిని మోహరిస్తున్నారు. ఎక్కడికెక్కడ తనిఖీలు చేసి అక్రమ నగదును సీజ్ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 13 లక్షల రూపాయలకు పైగా నగదును సీజ్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లే నేతలు తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది పోలీస్ శాఖ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 7,000 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 129 పీటీ కేసులు నమోదు చేశారు. అక్రమ నగదు రవాణాను నిరోధించడానికి 49 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 50,000 పోలీస్ సిబ్బంది, 60 కంపెనీల పారామిలిటరీ బలగాలను వినియోగించనున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని హబ్సీపూర్ చౌరస్తాలో వాహన తనిఖీల్లో 7 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. అల్వాల్కు చెందిన వ్యక్తి నగదుకు సంబంధించి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో సీజ్ చేసినట్టు చెప్పారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం గన్పూర్ చెక్పోస్టు దగ్గర 6 లక్షల రూపాయలు సీజ్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు మరికొన్ని ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు పోలీసులు. ఎన్నికల సమయంలో సీసీ కెమెరాలతో నిఘాను పర్యవేక్షించేందుకు కూడా జిల్లాల పోలీస్ హెడ్ క్వార్టర్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. రూరల్ ఏరియాలో ప్రచారానికి వెళ్లే నాయకులు తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు పోలీసులు.